మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ ఆదివారం. ఈరోజు వీడియో ఏంటంటే, ఎండాకాలం వచ్చింది కదా. ఎండాకాలం వచ్చిందంటే కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి తినే ఆహారం మీద కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తాం. అలా జాగ్రత్తలు పాటించే వాటిలో ఒకటి ఇదిగోండి, ఈ జొన్నలు రాగులతో చేసిన జావ. ఆ జొన్న జావ, రాయి జావ నేను ఇంట్లోనే రాగులు తెప్పించి జొన్నలు తెప్పించి కడిగి వాటి చేత పిండి తయారు చేసుకొని ఆ పిండితో జావలు కాసుకుంటాను. ఎండాకాలం చాలా మంచిది. ఎండాకాలంలో ఉదయం పూట నూనెతో చేసిన పిండి వంటలు టిఫిన్గా తీసుకోవడం కాకుండా అప్పుడప్పుడు ఈ రాగి జావ, జొన్న జావ తీసుకున్నామంటే కడుపుకి హాయిగా ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు ఈ రాగి జావల పేరుతో టిఫిన్ల హడావిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, అటు ఇటుగా 15 రోజులు 20 రోజులు వస్తుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇంట్లోనే ఈ రాగిపిండి జొన్నపిండి చేసుకుంటాను. జొన్నపిండి రాగిపిండి ఎలా చేశానో లాంగ్ వీడియో చేశాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను, చూడండి. ఎండాకాలం ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఉపయోగపడే వీడియో చూడండి. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి.